ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఓర మాస్ బ్యాచ్ ఉంటారు. తెలుగుదేశం పార్టీలో వాళ్ళ ఓర మాస్తో పోల్చుకుంటే ఒక 50% ఉంటారేమో. అక్కడ దాదాపు 8 మందో 9 మందో ఎంపీలు తీశారు. ఓ 10 మంది దాకా ఎమ్మెల్యేలు తీశారు. టోటల్గా 70 మార్పు చేర్పులు చేశారు. విమర్శించిన వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశంలో చేరిన వాళ్ళు ఉన్నారు, ఆగ్రహించిన వాళ్ళు ఉన్నారు, ఆవేదన వ్యక్తం చేసిన వాళ్ళు ఉన్నారు, కంటతడి పెట్టిన వాళ్ళు ఉన్నారు. తగలబెట్టింది 5% ఉందేమో. ఎందుకు అంటే జగను దాదాపు 2 ఏళ్ల నుంచి చెప్తూనే ఉన్నాడు కదా. 2 ఏళ్ల నుంచి పద్దాక మీటింగులు పెట్టడం, 3 నెలలకు ఒకసారి పెర్ఫార్మెన్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పడం, ఈ నాయకులకి పరిస్థితి బాగాలేదు, ఈ నాయకుల పరిస్థితి బాగుంది, మీరు ఇంకా బాగా ప్రిపేర్ అవ్వండి, మీరు ఎట్లా చేయండి అని చెప్తానే వస్తున్నారు కదా. కాబట్టి వాళ్ళు సైకలాజికల్గా సిద్ధమైపోయారు. అయితే గీతే సర్వేల పేరుతో ఈ నాటకాలు ఏంటి అనొచ్చు. చివరికి చంద్రబాబు కూడా సర్వేల రూపంలోనే కదా టికెట్లు ఇచ్చింది. కాబట్టి అక్కడ వాల్యూ లేదు. కానీ ఈ తరహాలో లంజల్ని లండీల్ని అంటూ తిట్టేటటువంటి తరహాలో లేదు అక్కడ. చంద్రబాబు గారు వచ్చేటప్పటికి అటు జనసేన వాళ్ళని జనసేనకి ఇచ్చారని అక్కడ రచ్చ, ఇటు పక్కన తెలుగుదేశంలో రాలేదని రచ్చ. ఇంత రచ్చకి ముందు నుంచి ఎందుకు చెప్పుకోలేకపోయారు? ఎక్కడెక్కడైతే తను అనుకున్నారో ప్లాను అంటే చివరిదాకా తేల్చుకోలేదా? లేదా తేల్చుకుని కూడా వాళ్ళని ఇద్దరిని కూడా వాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ డబ్బులే ముఖ్యం. ప్రతి ఒక్కడు పార్టీలో నాకు టికెట్ వస్తుంది అనుకుని ఖర్చు పెడతాడు. వెనకాల 100 మంది లేకపోతే ఎవడు పట్టించుకోడు. 100 మందికి డబ్బులు పెట్టాల్సిందే, మందు ఇవ్వాల్సిందే, ఫుడ్ పెట్టాల్సిందే, వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే తీర్చాల్సిందే. ఇంతకాలం చేశాక ఒక్కొక్కడు 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టుకున్నాక 5 ఏళ్లలో ఇప్పుడు సీట్ ఇవ్వట్లేదు. అదే నీకు డబ్బులు ఇప్పిస్తానయ్యానన్నా చెప్పాలా, లేకపోతే తను ఇస్తానన్నా చెప్పాలా, లేకపోతే కనుక వేరే చూస్తానని హామీ ఇవ్వాలా. ఇట్లాంటిది ఏమీ చేయకపోవడమే ఇక్కడ బాబు చేసినటువంటి తప్పు. అదే జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాల్సింది. తను ఇవ్వలేని వాళ్ళకి ముందే చెప్పేశాడు, అసలు ఇవ్వలేనని చెప్పేశాడు కొంతమందికి. మీకు ఎమ్మెల్సీ ఇస్తాన్నాడు, కొంతమందికి ఇష్టం లేని వాడు వెళ్తానంటే వదిలేశాడు.